शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्री गुरुभ्यो नमः। నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నా నెంబర్ 7075389589 7075389589. విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తుండడం అంటే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11వ తారీఖు మే నుంచి 17వ తారీఖు మే వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా గురుడు మారడం వల్ల 15వ తారీఖు నుంచి మరింత అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. ముఖ్యంగా ఎదుటి వాళ్ళ దగ్గర చేయి చాపి డబ్బులు అడగవలసిన పరిస్థితి మీరు రారు. మీ ధనవృద్ధి కలుగుతూనే ఉంటుంది. ఎప్పటికి కూడా ధనం తక్కువ అవుతుందనే భయమే లేదు. మీ జాతక ప్రకారం ఉంటుంది. అలాగే కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది. కుటుంబ సభ్యుల మధ్యలో మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఒక వర్చస్సు పెరుగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఇంకా చెప్పాలంటే గాయకులకి మంచి అవకాశాలు వస్తాయి. ప్రేమతో కూడినటువంటి వడ్డన అన్నం అంటే అదే ఏమంటారు దాన్ని ఫుడ్. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ మీకు బ్రహ్మాండంగా దొరుకుతుంది. పైగా మీకు శని రాహువులు అలాగే శుక్రులు 3వ భావంలో ఉండి చక్కటి విక్రమ స్థానంలో ఉండి అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. మీకు చాలా విశేషమైన సంపదలు ఇస్తారు. ప్రయాణాలు చేస్తుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచేసుకుంటూ ఉంటారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా రవిబుధుడు కూడా 4వ భావంలో ఉన్నారండి. చక్కటి విద్య సౌకర్యం మీకు బాగా ఉంటుంది. 14వ తారీఖు వరకు కూడా మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. వాహన యోగం గృహయోగం చక్కటి కోరుకుంటుంటారు. ఏదైనా సరే పంచమ స్థానంలో రవి ఉన్నాడు అంటే దేవతానుగ్రహం వల్ల పుత్ర సంతానం కలుగుతుంది. పైగా లేట్ అయిపోతుంది. సంతానం కలగడానికి లేట్ అయిపోతుంటుందండి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా 6వ భావంలో రవి ఉన్నాడు, గురుడు ఉన్నాడు. 3వ ఇంటి వాడు 12వ ఇంటి వాడు 6వ భావంలో మంచిదే. కాబట్టి ఏంటంటే కొద్దిగా అప్పులు చేయడము, కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండడము, శత్రువుల వల్ల భయం వేస్తూ ఉండడము ఇవన్నీ మీకు ఉంటాయి. కానీ రాజయోగం వలన ఇవన్నీ తగ్గుముఖం పడడానికి, ఇవన్నీ అంటే చెడు ప్రభావం తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. ఈ స్టాంపింగ్ అవ్వడము, విదేశాలు వెళ్ళడము, అలాగా మీ మేనమామల గారికి బాగుండడం ఇవన్నీ సర్వసాధారణమే. ఏదేమైనా భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మీ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో కేతు ఉండి చెడు చూస్తున్నాడు. ఇది తప్పండి. అంటే ఏంటంటే మీరు విదేశాలు వెళ్ళిపోదాము బ్రహ్మాండంగా తయారైపోతారు కానీ వెళ్ళలేరు. పైగా అవకాశాలు చిన్నపాటి ప్రాబ్లమ్స్ రావడము, అనుకున్న యూనివర్సిటీలో రాలేకపోవడము, అది మీ ప్రోగ్రామ్స్ చేంజ్ చేసుకోవడము, ఆలస్యం అయిపోతూ ఉండడం జరుగుతుంది. అలాగే విదేశాలు వెళ్ళిపోవడం కాకుండా ఈ స్వదేశంలో కూడా కొంతమందికి తీర్థయాత్రలు అంటారు, గురుగారిని కలుద్దాం అంటారు. ఈ మాత్రం అవకాశం దొరకదు. నెమ్మదిగా జరుగుతుంది. ఏదేమైనా మకర రాశి వారికి 11వ భావానికి గురుడు చూడడం అదృష్టమే. అది గొప్ప అదృష్టం అండి. అంటే మీ అన్నయ్యలకి చాలా బాగుంటుంది. ధనయోగం కలుగుతుంది. ఫ్లో ఆఫ్ మనీ మీకు పెరుగుతూ ఉంటుంది. అదృష్టం అండి. అంతేకాకుండా 12వ భావంలో చంద్రుడు ఉండడము, 12వ భావంలో 16, 17 తారీఖులో ఉంటాడండి. అంటే గురుడు తన ఓన్ హౌస్ని 12వ భావం చూసుకోవడం వల్ల సంపదలు పెరుగుతాయి. మంచి వాటందరికీ ఖర్చు పెట్టేస్తుంటారు. అంటే ధ్వజస్తంభాలు, గుడులు గోపురాలకి, చెరువులు బావులు తవ్వించడంలోనూ, అలాగే సన్మానాలు జరగడంలోనూ, విదేశాలు వెళ్ళడంలోనూ మంచి బ్రహ్మాండంగా జరిగిపోతుంది. ఏదైనా ప్లానటరీ పొజిషన్ అంతా కూడా 1 వారం రోజులు రావుకేతువుల మధ్యలో, చంద్రుడు తప్ప అందరి గ్రహాలు రావుకేతుల మధ్యలో ఉన్నాయండి. కొద్దిపాటి సర్పదోషం ఉంది. మనం శ్రీకాళహస్తి వెళ్ళి మనం పూజలు చేయించుకుందాం. లేకపోతే మనకి కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి మోపిదేవులో నాగ ప్రతిష్ఠ చేసుకుందాం. ఇవన్నీ మనకు కుదరకపోతే మన ఇంట్లోనే, మన ఊళ్ళోనే మనం స్వామివారిని దర్శనం చేసుకుందాము, అమ్మవారిని పూజిద్దాం. ఇది చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా వైశాఖ మాసంలో విష్ణుమూర్తికి ఇష్టము, దానాలకు ప్రసిద్ధి చెందిన మాసం ఇదే అంటాం. వైశాఖ మాసంలో ఏ చిన్న దానం చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పౌర్ణమి పూట చేసే దానాలు అంతా ఇంత ఫలితాలు ఉండడం ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా జలదానము, ఉదక దానం అంటారు చూస్తారా. అంటే చిన్న కుండలో నిండా మంచినీళ్ళు పోసి ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దానం అంటే డబ్బులు పెట్టుకునేవాడు, దక్షిణతో పాటు దానం ఇవ్వాలండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేదన్నీ కూడా దక్షిణతో పాటు దానం ఇవ్వాల్సిందే. అప్పుడే శుభ ఫలితాలు కలిగి తీరుతాయి. మంచినీళ్ళు దానం ఇవ్వాలండి. అంతేకాకుండా చల్లటి మంచినీళ్ళు, చల్లటి మజ్జిగ,
కనిపించిన వాళ్ళందరికీ పంచిపెట్టేద్దాం. అంతేకాకుండా చలివేంద్రాలు ఎక్కడ పడితే అక్కడ తగ్గ మంచినీటి సౌకర్యాలు కలిగిద్దాం అందరికీ, ప్రజలందరికీ కూడా. అది దానివల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంత కాదండి. తర్వాత చెప్పులు, గొడుగులు, వస్త్రము, విసినికర్రలు మర్చిపోతుంటా. విసినికర్ర, చెప్పులు, గొడుగు. విసినికర్ర, చెప్పులు, గొడుగు ఈ 3 చాలా ప్రసిద్ధి చెందిందండి. తర్వాత వస్త్రం మీరు దానం చేస్తే మీకు అస్త్రంలాగా మిమ్మల్ని కాపాడుతుండో. అర్జునుడు వేసే అస్త్రం ఉంటుంది సరా, అంతకన్నా పవర్ ఉంటుంది మీ వస్త్రదానం. సరే ఎంత ప్రాస ఎలా కుదిరిందో సరే అది పక్కన పెడితే, అంతేకాకుండా భోజనం దీని ఏమంటారు అంటే అన్నదానం. అవి శుభఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కదండి. ఏ చిన్న దానం చేసినా చక్కటి పుణ్యఫలం మీకు దక్కబోతోంది. మీనరాశి నుంచి మేషరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కారాలు, సూచనలు, రెమెడీస్ అంటాం కదండి. మనం ఏంటి అడుగుతాం కదా జనరల్గా, ఏం చేస్తే బాగుంటుంది. ఈ వారం రోజులు కూడా అండి 12 రాశుల వరకు అండి, మీనరాశి నుంచి మేషరాశి వరకు అనుకున్నాం కదా. ఈ ఫలితాలు ఏంటంటే ముఖ్యంగా కాలసర్ప దోషంలో అన్ని గ్రహాలు ఉన్నాయండి. రాహుకి కేతువుకి మధ్యలో సవ్యకాల సర్పదోషాలు ఉన్నాయి. అంటే ఇంక్లూడింగ్ కుజుడు కూడా సర్పదోషం నీచలో ఉన్నాడు కాబట్టి సర్పదోషమే. అంటే రాహు, కేతువు, కుజుడు ఈ ముగ్గురు కూడా సర్పదోషాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. మీకు చేతనైతే అవకాశాలు ఉంటే మీరు కుజుడు యొక్క నాగప్రతిష్ఠ చేయించుకున్న మోపిదేవిలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనం చేయలేము. సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క దేవాలయ సందర్శన చేసుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం చేయించుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలతో పూజ చేసుకున్న అద్భుతమైన ఫలితాలు సర్పదోషం నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా రాహుకేతుల మధ్యలో దోషాలు ఉన్నాయి. 12 రాశుల వరకు, 6 రాశుల వరకు ఎక్కువ ఉంది. 12 రాశుల వరకు మరింత ఎక్కువ ఉంది. కాబట్టి శ్రీకాళహస్తిలో సర్పదోషం గురించి సర్పసూక్తంగా ఏదో అంటారు కదా, మన్య సూక్తం అన్నట్టు కదా, మనం సర్పదోషానికి కొన్ని దోషాలు ఉంటాయి. అది ముఖ్యంగా కాళహస్తిలో మనం సర్పదోషం గురించి పూజలు చేసుకున్నా, మనం అక్కడికి వెళ్ళలేకపోయినా ఆన్లైన్లో పూజ చేయించుకున్నా, లేదా మన దగ్గర ఉన్న దేవాలయాల్లో రావుకేతులు పూజ చేయించుకున్నా, లేదా అమ్మవారికి అభిషేకాలు చేయించుకున్నా, కుంకుమ పూజ చేయించుకున్నా, లేదా చండీ హోమాలు లాంటి మంచి మంచి పౌర్ణమి పూట చేస్తారండి చండీ హోమం, అది చేయించుకున్నా 12 తారీఖునే రాహుకేతుల వల్ల వచ్చే దోషాలు సంపూర్ణంగా పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ వైశాఖ మాసం ఎంతో పవిత్రమైన మాసం, విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన మాసం. ఈ మాసంలోనే శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తుంటారు పెళ్ళిళ్ళు అవి. సో ఈ మాసంలోనే దానాలకి పెట్టిన పేరు. ఏ చిన్న దానం చేసినా విశేషమైన ఫలితాలు, అనేక రెట్లు ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా మంచినీరు దానం ఇవ్వడం. ఉదక దానం అంటే చిన్న కుండలో బ్రాహ్మణుడికి నిండా నీళ్లు పోసి, కుండలో నీళ్లు పోసి సద్బ్రాహ్మణుడికి కానీ వేదశాస్త్ర పండితులకు కానీ దక్షిణతో పాటు దానం ఇవ్వాలండి. దానం వల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంతనా రెట్టింపు ఫలితాలు ఉంటాయి. అంతేకాదు ముఖ్యంగా మంచినీళ్ళు దానం ఇవ్వడం, చల్లటి మంచినీళ్ళు, మజ్జిగ దానం ఇవ్వడం ఒకటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా చెప్పులు, విసనకర్రలు, అలాగే వస్త్రాలు దానం ఇవ్వడము, గొడుగు, చెప్పులు, గొడుగు, అలాగే విసనకర్రలు ఈ 3 చాలా మర్చిపోతుంటాను నేను. ఆ దానం చాలా పవర్ ఉంటుందండి. అదొకటి మనం సపరేట్ ఎపిసోడ్ కూడా చేసుకుందాం. అంతేకాకుండా అన్నదానము, వస్త్రదానము అండి. వస్త్రాలు బ్రాహ్మణుడు కట్టుకునే వస్త్రాలు ఇవ్వండి, అంత అస్త్రాల్లా పనిచేస్తాయి మీకు, అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. సో ఈ విధంగా 12 రాశి వాళ్ళు చేతనైనంతగా మీరు పూజలు చేసుకోండి. చేతనైనంతగా ఎదురు వాళ్ళు సహాయం చేస్తూ, మంచినీళ్ళు ఉదకదానం చేసుకుంటూ, అలాగే చలివేంద్రాలు బాగా పెట్టి దాహాన్ని తీర్చే వ్యక్తులుగా మీరు తయారవ్వండి. మీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాడో భగవంతుడు మీరే చూస్తారు.